వినాయక్ లోహాని 1978 ఏప్రిల్ 12న మధ్యప్రదేశ్లోని భోపాల్లో జన్మించాడు. భోపాల్ అంటేనే ప్రపంచ ప్రఖ్యాత విషవాయు బాధితుల నగరం. ఇలాంటి నగరంలో వినాయక్ లాంటి మనసున్న మంచి మనుషులను కూడా పుట్టించాడు దేవుడు. అతని విద్యాభ్యాసం మొత్తం ఈ నగరంలోనే జరిగింది. వినాయకుకి ఆవేదన అంటే ఏమిటో సరైన అర్థం తెలిసింది ఇక్కడే. అందరికీ అన్నీ వసతులుండవని, కొందరసలు ఏ సౌకర్యం లేకుండా జీవితంలో రాణించాల్సి ఉంటుందని అర్థమైంది కూడా అక్కడే. కత్తి లేకుండానే యుద్ధం చేయాల్సిన పిల్లల సంఖ్య ఈ సమాజంలో చాలానే ఉందని ఆలోచన వచ్చింది అక్కడే. వినాయక్ తాను ఖరగ్పూర్ ఐఐటిలో బీటెక్ చేస్తున్నప్పుడు కూడా మనస్సు నిండా ఇవే ఆలోచనలు. అదే సమయంలో ఐఐఎం కోల్కతాలో ఎంబీఏ చదువుతున్నప్పుడు కూడా ఆయనలో ఇవే భావాలు కలిగేవి. తనలోని ఆలోచనలకు వివేకానంద సూక్తులు తోడయ్యేవి. అలా చదువుతుండగానే 3 పిల్లలను చేరదీసి వారిని ఒక అద్దె ఇంట్లో ఉంచి బాగోగులు చూడటం ప్రారంభించాడు వినాయక్. ఒకరిద్దరిని చేరదీయటంతోనే తన పని అయిపోలేదని తెలుసుకున్నాడు. కాని అప్పటికీ వినాయక్ దగ్గర అంత ఆర్థిక బలం లేదు. అయినా సరే ఏదో చెయ్యాలనే ఉద్దేశంతో 15 మంది పిల్లలతో 2003లో పరివార్ ఆశ్రమ్ స్థాపించాడు. నిర్వహణ కోసం తనకు తెలిసిన మేనేజ్మెంట్ సబ్జెక్టు మీద లెక్చర్స్ ఇచ్చేవాడు. ఇవి ఎంబీఏలో చేరాలనుకునే వారికి ఎంతగానో ఉపయోగపడేవి. నెమ్మదిగా వినాయక్ సేవా తత్పరత అర్థం చేసుకుంది ఈ సమాజం. వినాయక్ మంచి పని చేస్తున్నాడన్న పేరు వచ్చింది. మొత్తంగా అతని గురించి అందరికీ బాగా తెలిసిపోయింది. పరివార్ ఆశ్రమంలో సభ్యుల సంఖ్య కూడా పెరిగింది. 2004 పూర్తయ్యే నాటికి పరివార్ సొంత స్థలం సంపాదించుకోగలిగింది. ఇది పరివార్ ఆశ్రమ్ తొలి సొంత ప్రాంగణం. 2011 నాటికల్లా పరివార్ పరిధి పెరిగింది. బాలబాలికల కోసం ప్రత్యేక విభాగాలు ఏర్పాటయ్యాయి. వినాయక్ గొప్పతనమేంటంటే స్వార్థం ఏ విషయంలోనూ పనికిరాదనే తత్వం కలవాడతను. పరివార్ బాగోగులు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలతోనే అతను ఆగలేదు. తనలా కష్టపడుతున్న ఇతర స్వచ్ఛంద సంస్థల కోసము పనిచేసేవాడు. దాతలకు, స్వీకర్తలకు అనుసంధానకర్తగా వ్యవహరించేవాడు. ఒక రకంగా చెప్పాలంటే వినాయక్ అనాథల పాలిట వారిదిలా పనిచేయటం అలవరుచుకున్నాడు. ఇతరులకు సాయం చేయాలన్న ఆసక్తి ఉన్నవారిని ఒకే వేదికపైకి తెస్తూ కేరింగ్ ఫ్రెండ్స్ అనే సంస్థ స్థాపనలో భాగస్వామి అయ్యాడు. ఎన్జీఓ సంస్థల ఉత్తమ పనితీరు కనబరచటమే ఈ సంస్థ ప్రధాన లక్ష్యం. వినాయక్ కృషి, పట్టుదల చూసి మహిళా శిశు సంక్షేమ శాఖ అతన్ని తమ టాస్క్ ఫోర్స్ మెంబర్గా చేర్చుకుంది. ఇది కొందరికి మాత్రమే దక్కే అరుదైన గౌరవం. $1 మిలియన్ సంపాదించటమే ధ్యేయంగా ఉన్న ఈ రోజుల్లో సామాజిక సేవ కూడా ఒక వృత్తేనని, అందులోనూ ఆర్గనైజేషనల్ కెపాసిటీ అవసరమని గుర్తించిన అతి కొద్ది మందిలో ఒకడు వినాయక్. వినాయక్ సూచనలపై బిజినెస్ స్కూళ్లల్లో చర్చలు నడిచాయి కూడా. రష్మీ బన్సాల్ అనే ప్రఖ్యాత రచయిత పుస్తకంలో వినాయక్, అతని పరివారం మీద ఒక పూర్తి పాఠం ఉందంటే అర్థం చేసుకోవచ్చు. అతని నిస్వార్థ సేవకు ఎలాంటి ప్రతిఫలం లభిస్తోందో. గత కొన్నేళ్లుగా వినాయక్ స్థాపించిన పరివార్ యువతను విపరీతంగా ఆకర్షించగలుగుతోంది. పరివార్ ఆశ్రమంలో స్వచ్ఛందంగా పనిచేయటానికి వచ్చి చేరే వాళ్ల సంఖ్య పెరుగుతూ వస్తోంది. అక్కడే ఉండి అనాథ బాలలకు విద్యాబుద్ధులు నేర్పే వీళ్లను సేవా ప్రతీస్ అంటారు. వినాయక్ చూపిన దారిలో నడుస్తూ కోట్ల రూపాయలు పెట్టినా దొరకని సంతృప్తిని ఆస్వాదిస్తున్నారు. ఈ సంతృప్తి తనకు, తనతో పనిచేస్తున్న వాళ్లకు మాత్రమే పరిమితమైపోకూడదు. దేశంలో చాలా మంది ఈ విషయం తెలియక వీకెండ్ పార్టీలు, పబ్బుల్లో సంతృప్తి వెతుక్కుంటున్నారు. విషయం తెలియక వాళ్లలా మత్తులో ఉండిపోతున్నారు. వాళ్లకు కూడా సరైన అవగాహన కలిగిస్తే మరింత మెరుగైన ఫలితాలుంటాయన్నది అతని ఆలోచన. అందుకే సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మీద ఒక ఇన్స్పిరేషనల్ కోర్సు తయారు చేశాడు వినాయక్. తనకున్న పలుకుబడితో ఐఐఎం ఇండోర్లో మేనేజ్మెంట్ స్టడీస్లో దీన్ని ప్రవేశపెట్టాడు. ఇందువల్ల భారతదేశంలో ఎక్కువ మంది ఎదుర్కొంటున్న బాధలను తెలుసుకునే అవకాశం కలుగుతుంది. ఫలానా సమస్య ఫలానా చోట ఉందని తెలిస్తే దాన్ని పరిష్కరించటం మీద కొందరిలోనైనా ఆలోచన వస్తుంది. అలా జరిగితే రేపటి తరాల బతుకు బాగుపడుతుంది. దీంతోపాటు దేశ భవిష్యత్తు మెరుగవుతోంది. అందరిలా ఆలోచించకుండా భిన్నంగా ఆలోచించడమే కాదు, అందులో నిస్వార్థంగా ఉండటం వల్ల మరిన్ని మెరుగైన ఫలితాలుంటాయని చెప్పవచ్చు. అందుకు వినాయకు జీవితమే ఒక ఉదాహరణ. అందుకే అతన్ని ఈ పుష్కర కాలంలో అనేక అవార్డులు, రివార్డులు వరించాయి. భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇచ్చే పద్మశ్రీ అవార్డు కూడా వినాయకును వరించింది. నిజానికి వినాయకు చేస్తున్న ఈ భగీరథ ప్రయత్నానికి ఇలాంటి అవార్డులు ఎన్ని ఇచ్చినా తక్కువే. నేను, నాది అనుకునే ఈ రోజుల్లో నేను అంటే నా చుట్టూ ఉన్నవాళ్లు, నాది అంటే నేను బ్రతికే సమాజం అని అనుకున్నవాడు వినాయక్ లోహాని. ఎందరో అనాథలు, గిరిపుత్రులు, వ్యభిచారుల పిల్లలకు విద్యాబుద్ధులు పుష్కలంగా నేర్పి చదువు అనేది ఒకడి సొత్తు కాదు, అది అందరికీ దక్కాల్సిన హక్కు అని నిరూపించాడు. లక్షలు అప్పులు చేసి చదివిస్తుంటే ఒత్తిడి తట్టుకోలేక చాలామంది విద్యార్థులు చనిపోతున్నారు. మరికొంతమంది వ్యసనాలకు బానిసలైపోతున్నారు.
చదువంటే జ్ఞానం, సంస్కారం, నిస్వార్థం అనే 3 విషయాలు వినాయక్ అందరి పిల్లలకు నేర్పిస్తున్నారు. ఇలాంటి ఉన్నత ఆలోచన వ్యక్తిత్వం ఉన్న వినాయక్ లోహానీ గురించి వీడియోల్లో చూసి కాసేపు మనం కూడా ఏదైనా చెయ్యాలి అనే ఒక ఆలోచన వచ్చి, కాసేపటికి ఆ ఆలోచన నెమ్మదిగా మనకు ఇప్పుడు అవసరమా, అంత టైం ఎక్కడుంది అనుకునేవారు చాలామందే ఉన్నారు. దయచేసి వారికి ఒక విన్నపం. మనం చేయలేనిది, మనం కనీసం ఆలోచించనిది ఎవరైనా చేస్తే వాళ్ళని నిరాశపరచకండి. అది చాలా పెద్ద పాపం. వినాయక్ లోహానీ లాంటి వ్యక్తి అవార్డులు ఆశించి చెయ్యలేదు. డబ్బులు వస్తాయని కూడా అనుకోలేదు. నేను ఉన్న సమాజంలో నాతో పాటు బ్రతుకుతున్న మనుషులకి నేను చేసే ఒక సాయం అనుకున్నారు. అందుకే ఈరోజు దేశంలో అత్యున్నత గౌరవం ఆయన్ను వరించింది. కంగ్రాచులేషన్ టు వినాయక్ లోహానీ ఫర్ ప్రెస్టీజియస్ పద్మశ్రీ అవార్డ్, ఏ ట్రూ ఇన్స్పిరేషన్ ఫర్ బెటర్ సొసైటీ.